ఒక క్లిక్తో డజన్స్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక్క క్లిక్తో మీకు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వచ్చేయండి. ప్లే స్టోర్లోకి వచ్చేసి ఇక్కడ క్విట్టా బ్రౌజర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు ఈ బ్రౌజర్ యాప్ షో అవుతుంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ డాట్ పైన క్లిక్ చేయండి. త్రీ డాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ షో అవుతాయి. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆటో విస్క్ అని సెర్చ్ చేయండి. ఆటో విస్క్ అని నేను సెర్చ్ చేస్తున్నాను. ఈ ఆటో క్లిక్ ద్వారా మనం ఎన్ని కావాలంటే అన్ని ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి ఆటో విస్క్. తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ ఇక్కడ మీరు వెయిట్ చేయాలి. ఇన్స్టాల్ అని వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తిరిగి మళ్ళీ త్రీ డాట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆటో విస్క్ లాంచర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ క్లాసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా క్లాసిక్ అని, క్లాసిక్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో టు విస్క్ ఆప్షన్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్ ఇక్కడ మీరు వెయిట్ చేయండి. ఇలా వస్తుంది. సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ సైన్ అప్ చేసుకోండి. నేను సైన్ అప్ చేసేసుకున్నాను. తర్వాత ఎంటర్ టూల్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. పైన క్యాన్సల్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ త్రీ డాట్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళిపోదాం. ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ ఆటో విస్క్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ క్లాసిక్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్రాంప్ట్ బార్ షో అవుతుంటుంది. ఇక్కడే మన ప్రాంప్ట్స్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను చాట్ జీపీటీలోకి వచ్చేసాను. ఇలా రాశాను, ఒక అమేజింగ్ స్టోరీ స్క్రిప్ట్ ఇవ్వండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఇక్కడ సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఇంగ్లీష్లో అలాగే రోమన్ తెలుగులో డైలాగ్స్ ఉండాలి విత్ కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్ అని ఇక్కడ రాశాను. సో ఇక్కడ మనకు పూర్తి స్క్రిప్ట్ తయారు చేసి ఇచ్చేసింది చాట్ జీపీటీ. ఫస్ట్ మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలి. సో ఇక్కడ మనకు స్క్రిప్ట్లో ఏవైతే ఇమేజ్ ప్రాంప్ట్స్ ఉన్నాయో అవన్నీ కాపీ చేసేసుకుందాం. ఇక్కడ క్యారెక్టర్ ప్రాంప్ట్ని నేను కాపీ చేసుకున్నాను. కీప్ నోట్స్ యాప్ మీరు ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ బై వన్ మనం సీన్ బై సీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ని కాపీ చేసేసుకుందాం. సో ఇలా కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు మన సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ కూడా పేస్ట్ చేసుకుంటున్నాను. సో సీన్ 2 అని ఉంది కదా ఇది. సో దీన్ని కాపీ చేసుకున్నాను. సో ఇలా వన్ బై వన్ పూర్తిగా మనకు ఎన్ని ఇమేజెస్ సీన్స్ ఉన్నాయో, ఎన్ని సీన్ ప్రాంప్ట్స్ ఉన్నాయో ఆ ప్రాంప్ట్స్ అన్నిటిని మనం కాపీ చేసుకుందాం. సో పూర్తిగా ఇక్కడ నేను పేస్ట్ చేశాను అన్నిటినీ. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి పూర్తిగా సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి పూర్తి ప్రాంప్ట్స్ అన్నిటినీ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. తిరిగి ఇక్కడ మనం వచ్చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేద్దాం ఆటో విస్క్లో. పేస్ట్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ ఇక్కడ మన ఇమేజెస్ అన్నీ జనరేట్ అయిపోతాయి. మనం ఎన్ని ప్రాంప్ట్స్ పేస్ట్ చేసామో అన్ని ప్రాంప్ట్కి మనకు ఇమేజెస్ జనరేట్ అయిపోతాయి. సో చూడండి ఇక్కడ జనరేట్ అవుతున్నాయి. జనరేటే కాదండోయ్, డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. నేను అప్లోడ్ చేసిన స్క్రిప్ట్లో ఇక్కడ 60 ఫొటోస్ ఉన్నాయి. 60 ఫొటోస్ నేను ఒకే క్లిక్తో ఇక్కడ జనరేట్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ జనరేట్ అవుతుంది. ఫ్యూ సెకండ్స్ ఆగి ఉండాలి. సో చూడండి ఫొటోస్ జనరేట్ కూడా అయిపోయాయి, డౌన్లోడ్ కూడా అయిపోయాయి. సో చూపిస్తాను ఓపెన్ చేసి. సో చూడండి ఇక్కడ గ్యాలరీలోకి అన్ని ఫొటోస్ సేవ్ అయిపోయాయి. ఒకసారి మీకు గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను జనరేట్ చేసిన ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ అయ్యాయో లేదో. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ఫొటోస్ డౌన్లోడ్ అయిపోయాయి. సో చూడండి 58 ఫొటోస్ డౌన్లోడ్ అయిపోయాయి. ఇక్కడ నెంబరింగ్తో పాటు ఇక్కడ డౌన్లోడ్ అయ్యాయి చూడండి. అన్ని 58 ఫొటోస్ కూడా ఇక్కడ మనకు డౌన్లోడ్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు మనం వీడియోస్ జనరేట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. త్రీ డాట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మేనేజ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి ఆటో మెటా అని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటా షో అవుతుంది. ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇది కూడా మనకు ఇన్‌స్టాల్ అవుతుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్‌లో ఇన్‌స్టాల్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ 3 డాట్ మీద క్లిక్ చేయండి. ఎక్స్‌టెన్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటా పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ గో టు మెటా ఏఐ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్ మెటా ఏఐలోకి వెళ్ళిపోతుంది. సో, ఫ్యూ సెకండ్స్ ఆగండి. పైన అక్కడ ముందుగానే మీకు మెటాలో అకౌంట్ ఉంటే లాగిన్ చేసుకోండి. లేదంటే సైన్ అప్ చేసుకోండి. ఇక్కడ నేను సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాను. సైన్ అప్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టే ఇన్ కోటా మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌తో లాగిన్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా కూడా లాగిన్ చేసుకోవచ్చు. నేను ఈమెయిల్ ద్వారా లాగిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా ఈమెయిల్ అయితే ఎంటర్ చేసేసాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కొత్త ఖాతాను క్రియేట్ చేయాలి అని నేను రాసాను. న్యూ అకౌంట్ అని. అలాగే డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ ఇవన్నీ ఇక్కడ సెట్ చేసేసాను. యూజర్ నేమ్ కూడా సెట్ చేసేసాను. కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు జీమెయిల్‌కి కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేసేస్తే మన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో, చూడండి ఇక్కడ కోడ్ వస్తుంది. ఈ కోడ్ కూడా ఫిల్ చేసేసాను. మన అకౌంట్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ 3 డాట్ మీద క్లిక్ చేసి ఎక్స్‌టెన్షన్స్ మీద వెళ్ళి ఆటోమేటా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ గో టు మెటా ఆప్షన్ షో అవుతుంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్‌లో మనకు ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు వీడియో జనరేషన్ కోసం ఒక స్క్రిప్ట్ తయారు చేద్దాం. ఇక్కడ నేను చాట్ జీపీటీలోకి వచ్చేసాను. ఇలా రాసాను ఒక అమేజింగ్ లవ్ స్టోరీ స్క్రిప్ట్ తయారు చేసి ఇవ్వండి. నా యూట్యూబ్ వీడియో కోసం 10 మినిట్స్ వీడియో లెంత్ ఉండాలి. గివ్ క్లియర్ లార్జ్ ప్రాంప్ట్ సీన్ బై సీన్ ఇన్ ఇంగ్లీష్ అని రాశాను. ఇక్కడ పూర్తిగా నాకు కావాల్సిన స్టోరీ వచ్చేసింది. సో, దీన్ని నేను పూర్తిగా కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ స్క్రిప్ట్‌ని మనం పేస్ట్ చేస్తే చాలు మన అమేజింగ్ వీడియోస్ అనేవి జనరేట్ అయిపోతాయి. సో, ఇక్కడ చూడండి పూర్తిగా అయితే నేను కాపీ చేసుకున్నాను. మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ మళ్ళీ 3 డాట్ మీద క్లిక్ చేయండి. ఎక్స్‌టెన్షన్స్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్రాంప్ట్ బార్ షో అవుతుంది కదా! ఈ ప్రాంప్ట్ బార్‌లో ఈ పూర్తి స్క్రిప్ట్‌ని పేస్ట్ చేసేసుకోండి. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, చూడండి స్టార్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ పజ్‌లో ఉంది. ఇక్కడ మన వీడియోస్ జనరేట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యూ సెకండ్స్‌లో మన వీడియోస్ అన్నీ జనరేట్ అయిపోతాయి. నేను స్క్రిప్ట్ అయితే ప్రొవైడ్ చేశాను కదా! ఆ స్క్రిప్ట్ ప్రకారంగా నాకు 25 వీడియోస్ వస్తాయి. సో, చూడండి ఇక్కడ 25 వీడియోస్ కూడా మనకు అమేజింగ్‌గా మంచి క్వాలిటీతో ఇక్కడ వీడియో జనరేషన్ అయిపోయింది మెటాలో. సో, చూడండి అన్ని వీడియోస్ జనరేట్ అయిపోయాయి. ప్రతి వీడియో పైన క్లిక్ చేసి డౌన్‌లోడ్ ఐకాన్ షో అవుతుంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వీడియో అయితే డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇలా అయితే మీరు అన్‌లిమిటెడ్‌గా ఫ్రీగా ఏఐ వీడియోస్ క్రియేట్ అయితే చేసుకోవచ్చు.